ముగ్గుతో మనిషి బొమ్మ గీసి కుంకుమ పసుపు వేసి 4 మంత్రాలు చదివితే మనిషి మాయమవుతాడా? సరిగ్గా ఇదే ప్రశ్న ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వరంగల్ రూరల్ జిల్లాలోని ఓ గ్రామం ఇప్పటివరకు 2 వ్యక్తులు మాయమయ్యారు. ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తే చేతబడి చేసి మాయం చేస్తారని చెబుతున్నారు ఆ గ్రామస్తులు. అదెలా సాధ్యం? మీరే చూడండి. చేతబడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ చేతబడులతోనే మా గ్రామంలో ఇప్పటికే 2 అదృశ్యమయ్యంటున్నారు గ్రామస్తులు. ఆ గ్రామం ఎక్కడుంది, అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది, ఏం జరిగిందో తెలుసుకుందాం ఒకసారి. మూడు రోజులు అవుతోంది సతీష్ అదృశ్యమై. ఇంతవరకు జాడా లేనే లేదు. బ్రతికున్నాడో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఇలా దీనంగా ఏడవడం తప్ప ఇప్పుడు అతని కుటుంబం ఏమీ చెయ్యలేని పరిస్థితి. చీమల సతీష్ వరంగల్ రూరల్ జిల్లా చెన్నరావుపేట మండలం ఉప్పరపల్లి. బుధవారం సాయంత్రం వరకు ఇంట్లోనే ఉన్నాడు సతీష్. ఉక్కపోతగా ఉండడంతో ఆ రోజు ఇంటి బయట మంచం పైన పడుకున్నాడు. అనారోగ్యంతో పుట్టింటికి వెళ్లిన భార్య కవితతో రాత్రి ఫోన్లో కూడా మాట్లాడాడు. తెల్లవారేసరికి మనిషి మాయమయ్యాడు. సతీష్ పడుకున్న మంచం అలానే ఉంది. కానీ ఆ మంచం పక్కన చేతబడి చేసినట్లుగా ఏవేవో ముగ్గులు కనిపించాయి. మనిషి బొమ్మ ఆకారంలో ఒక ముగ్గు, చేతబడి చేసినట్టు పటం వేసి మరో ముగ్గు. ఈ ముగ్గులను చూసి బిత్తరపోయారు సతీష్ కుటుంబ సభ్యులు. చేతబడి చేసి రాత్రికి రాత్రే సతీష్ను అదృశ్యం చేశారని చెబుతున్నారు. మా తమ్ముడు సతీష్ నిన్న ఉదయం నుంచి జాడలేడు. ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా దొరకట్లేదు. నైట్ పడుకున్నానే పంపారు. పక్క పంటి బొమ్మ వేసిళ్ళు, మనిషి బొమ్మ. అలా పసుపు నిమ్మకాయలు ముగ్గుతోటి పిండితోటి ముగ్గు వేసి తీసుకొని పోయారు. సతీష్ కుటుంబ సభ్యుల మాటలు విని ఉప్పరపల్లి గ్రామస్తులు బిత్తరపోయారు. మంత్రాలు చేతబడులు చేసి మనుషులను మాయం చెయ్యొచ్చా అని ముక్కున వేలేసుకున్నారు. మరికొందరు మాత్రం భయంతో ఒళ్లంతా చెమటలు పట్టి వణికిపోయారు. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం ఇదే ఉప్పరపల్లిలో ఇలాంటిదే మరో చేతబడి జరిగింది. అప్పుడు కూడా కడిదల ఐలయ్య అనే యువకుడు అదృశ్యమయ్యాడు. ఇప్పటి వరకు ఐలయ్య ఆచూకీ దొరకనేలేదు. దీంతో ఇప్పుడు సతీష్ ను కూడా ఎవరో చేతబడి చేసి మాయం చేశారని అతని కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. నాకు జ్వరం వస్తుందని, కొంచెం హెల్త్ మంచిగా ఉంటలేదని పంపించాడు. బాబుకు ఫోన్ చేసి బుజ్జి మంచిగా ఉంటలేదు, ఒక 10 రోజులు తీసుకుపోయిరా మామయ్య అని అంటే బాబు వచ్చి తీసుకుపోయింది. రోజు ఫోన్ చేసేది, మాట్లాడేది. మంచిగా ఉన్నావు అంటే బాగానే ఉన్నా అన్న, అన్నం తినవా అనేది బాగానే ఉన్నా అన్న. ఒక రోజు వచ్చిండు చూసిపోవడానికి నన్ను. బుధవారం రోజు 9:30 చేసిండు. అంతే తెల్లారేసరికి నువ్వు భర్త లేడు, నా పిల్లలు. మంచం కింద ముగ్గు వేసి మంత్రాలు చదివితే మనిషిని మాయం చెయ్యొచ్చా? ఉప్పరపల్లిలో జరిగిన ఈ వింత అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 3 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఐలయ్య కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా చేతబడి చేశారని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఐలయ్య జాడ దొరకనే లేదని అంటున్నారు. బాగా గొర్రెల కాడికని పోయిండు. ఇక అన్ని చెట పోయిండు. అంత ఎత్తుకులాడినా ఎంకులాడినా ఏడ దొరకలే. కేసు గిట్ల ఏం పెట్టలేను. ఇప్పుడు చూస్తే ఎంకులాడతాను. గొర్రెల కాడికైనా పోయిండు. నైటు పొద్దున లేదా గొర్రెకాడ చెప్పగానే అంత ఎంకులాడినాం. మా వాళ్ళం పట్టుకొని బావిలు బంటాలు ముదిగొండ శిఖరంపురం ఉండాయి ఇవన్నీ ఎంకులాడినాం. దేని సుధా తీసుకొచ్చుకుంటే అన్నీ తిరిగి వచ్చినాం. ఏడ దొరకలేదు. 3 ఏళ్ల గ్యాప్లో 2 ఉదాంతాలు జరగడం, 2 హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో ఉప్పరపల్లిలో ఇప్పుడు ఉక్కిరి బిక్కిరవుతోంది. ఐలయ్య కనిపించకుండా పోయినట్టే ఇప్పుడు సతీష్ కూడా కనిపించకుండా పోవడంతో తమ వాళ్లు తిరిగి వస్తారనే నమ్మకం లేదని భయాందోళనలో పడ్డారు గ్రామస్తులు. చీమల సతీష్ కుటుంబం పేద కుటుంబం. బయట ఏందో అసలు లొకాలిటీలో కూడా వాళ్ళు ఎవరో తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ భార్య ఇంటికి లేదు. వాళ్ళ అమ్మ దగ్గర అన్నం తిని వచ్చారు, పడుకున్నారు. తెల్లారి వాళ్ళ అమ్మ వచ్చి ఆకిలి ఊడ్చి చూసే టైంలో పట్ల వచ్చేసరికి ఆ శుద్ధ పూజలు ఏదో అంటారు కదా, అట్లాంటి మంచం పక్కన ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ చూసేసరికి బండిను వాళ్ళ కొడుకు లేకపోయేసరికి పక్క ఇంటి వాళ్ళను ఆశ్రయించడం జరిగింది. అధికారులు సుతా చెప్పగానే స్పందించి సిఐ గారు, ఎస్ఐ గారు బాగా మాకు సహకరించారు. అదేంటి, చేతబడులతో మనుషులను మాయం చేయడమేంటి? కంప్యూటర్ యుగంలో ఇలాంటి కథనాలు నమ్ముతారా అంటే నమ్ముతూనే ఉన్నారు ఉప్పరపల్లి గ్రామస్తులు.
కనిపించకుండా పోయిన మనిషి కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడం కంటే మరో మంత్రగాడిని పట్టుకుని అంజనాలు వేయించడంలో నిమగ్నమయ్యారు. మా గ్రామంలో చీముల సతీష్ అనే వ్యక్తి కనబడకుండా వెండు వాళ్ళ ఇంటి దగ్గరలో రుద్ర పూజలు చేసినట్టుగా ఉన్నాయి ఆనవాళ్ళు. ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా త్వరగా ఉన్నతాధికారులు కూడా స్పందించి బాధితులకు న్యాయం చేసే విధంగా సతీష్ క్షేమంగా ఇంటికి చేరే విధంగా అధికారులు చూడాలని భావిస్తూ ఉన్నాం. గతంలో కూడా గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి ఇలాంటి విషయాలపైన కూడా అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని తెలియజేస్తాం. నిజానికి ఐలయ్యను సతీష్ను ఎవరు కిడ్నాప్ చేశారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆ కిడ్నాప్ చేసింది ఎవరన్నదే ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. మూఢ విశ్వాసాలను అడ్డం పెట్టుకుని అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నది స్పష్టం. ఇప్పటికైనా పోలీసులు కల్పించుకొని ఈ మిస్టరీని తేలుస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఇది చూశారుగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ చేతబడలం కావచ్చు మూఢనమ్మకాలను బాగా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ రూరల్ జిల్లా చంద్రరావుపేట మండలం ఉప్పరపల్లిలో ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే చేతబడల ద్వారా అదృశ్యమయ్యారని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు నిజంగానే చేతబడల ద్వారా అదృశ్యమయ్యారా లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ సతీష్ కావచ్చు ఇంతకుముందు వేరినటువంటి వ్యక్తి కూడా క్షేమంగా ఇంటికి చేరుకుంటారని కోరుకుందాం.